హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎంఆర్ వీడియోస్ అండి. ఈరోజు నేను మీకు ఊరికనే నారు పోసుకున్నా కూడా వచ్చే ప్లాంట్స్ ఏవి, కంపల్సరీగా నారు పోసుకోవాల్సిన ప్లాంట్స్ ఏవి, మనం నీటిలో పారేసినా కూడా మట్టిలోకి అవంతకు అవే పోయి వచ్చే ప్లాంట్స్ ఏవి, మనం మట్టిలోకి పెట్టి నారు పోసుకునే ప్లాంట్స్ ఏవి. ఇందులో 2 వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. ఒకటి కివి ఫ్రూటు, ఇంకొకటి ఇది. అవును, ఒక్క వెరైటీ పెడితే వస్తుందా? కోర్స్ రాదండి. ఏదే కానీ తోడు గింజలైనా నారు పోసుకోండి. లేదా ఒక్క వెరైటీని పెట్టినారంటే అది షాక్ లాగా అయిపోయి అది జల్దీ రాదు. ఎగ్జాంపుల్ ఇదే ఈ కప్పు. ఇంకొకటి నారు పోసుకునికి పెద్ద గుండి కావాలా? కోర్స్ లేదండి, చిన్న కప్పు సాలు. ఇందులో గాస్ని వచ్చి ఉంటుందండి, అదే గాస్ని అండి. ఇది గాస్ని అంటే బ్రష్ అండి, స్టెయిన్లెస్ స్టీల్ బ్రష్ వచ్చింది కదా, స్టీల్ బ్రష్. ఆ కప్పు నేను యూటిలైజ్ చేసుకుని దీంట్లో ఏం చేసినాము, మా రుచికకు కివి ఫ్రూట్స్ తెచ్చింటిని. మా రుచికకు కివి ఫ్రూట్స్ తెచ్చింటే మా చిన్ని ఏం చేసింది, కివి ఫ్రూట్స్ తిన్నాక కొంత తిన్నది, కొంత అట్లే పెట్టింది ఆఫ్. నేనేం చేసిన, ఆఫ్లో ఒక్క స్లైస్ తీసుకొనేసి మట్టిలోకి పెట్టిన. కానీ ఇది 15 to 20 days అయినా కూడా ఒక్క ఇత్తనాము మొలక రాలా. ఇదేమొస్తుందిలే, ఇది ఇంకా రాకపోతుంది అనేసి నేనేం చేసిన, ఇది తీసుకొచ్చి టమాటా గింజలు వేసిన. గింజలకు మట్టి వేసినారా? లేదు, కోర్స్ లేదండి, మట్టి వేయలా. నీళ్ళు వేస్తూ మట్టిలోకి పోయి అవంతకవి ఒలిచినాక ఇది వచ్చేసింది. సో దట్ ఇది వచ్చిన ఎమ్మడికి కివి ఫ్రూట్స్ ప్లాంట్స్ వచ్చేసినాయండి. తర్వాత ఊనే పడి ములుస్తాయా? అవునండి, స్ప్రౌట్స్ అవి ఊనే పడి ములుస్తాయి. పెసరులు ఇవి వేసినామంటే అట్లా మా చెట్లు జారినాయని కూడా ఈ స్ప్రౌట్స్ వచ్చేసి అదే స్ప్రౌట్ చెట్టుగా మారిపోతుందండి. ఇప్పుడు ఇది స్ప్రౌటెడ్ బాగానే కింద పెట్టేసి ఇట్లా మట్టిలో కొద్దిగా ఇట్లా అనేస్తే చెట్టుగా మారిపోతుంది. ఈజీగా వచ్చే ప్లాంట్ అండి. మటుకులు, పెసరులు, అలసందులు చాలా ఈజీగా జల్దిగా వచ్చేస్తాయి ఇవి. అందులో ఈ పెసరు, మటుకులు మాత్రం, శనగలు మాత్రం చాలా ఈజీగా స్ప్రౌట్స్ అయ్యి జల్దీగా వేరు లోపల అవుతుకొని పోతాయండి. ఇవి జల్దీ వచ్చేస్తాయి. అవును, టమాటో ప్లాంట్ వేసినారు, ఇత్తనాలు వచ్చినాయి. ఇప్పుడు రీపాటింగ్ చేసుకుంటారు. అవునండి, ఈ స్టేజ్కు రీపాటింగ్ చేసుకోవచ్చు మనము. ఈ పాటికి ఇంకా ఇవి చేసుకోవచ్చా? ఇవి లేదు, ఇవి ఇంకా చాలా బేబీ ప్లాంట్స్ ఉన్నాయి. సో దట్ ఇవి కొద్దిగా ఎంత స్టేజ్ కన్నా వస్తే అప్పుడు మనం కివి ఫ్రూట్ ప్లాంట్స్ ఎన్నో చెట్లుగా మార్చుకోవచ్చు. ఎన్నో చెట్లు వచ్చినాయి. సో దట్ అన్ని రీపాటింగ్ చేసుకోవచ్చు అండి. ఇది కివి ఫ్రూట్ అండి, ఇవన్నీ కివి ఫ్రూట్. ఒక స్లైస్ పెడితే రాకపోయా, సో దట్ ఇది పెట్టిన. ఇంకా మీకు అట్లా తోడు పంట పెట్టిండేది ఇంకోటి చూపిస్తాను. నేను నారు పోసుకున్నాను, అవి కూడా చూపిస్తాను. అది ఇంకా చిన్నదండి, ఇది నాకు కొద్ది పెద్దది కుండి, ఇది ఇంకా చిన్నది. అది ఏంది అన్నవో చూపిస్తున్నా. ఇది క్యాషూస్, మళ్ళా బాదాములు, ఫ్రూట్స్ వచ్చే ట్రే అండి ఇది. ఈ ట్రే కూడా ఇంతే ఉందండి, 1.5 inch లేదా 2 inches అనుకోండి. 2 కూడా లేదు, 1.5 inch, 1.5 inch ట్రే. దీంట్లో మట్టి వేసేసి పుచ్చకాయలు ఇత్తనాలు పెట్టింటండి. ఇవన్నీ పుచ్చకాయ చెట్లే, ఇవన్నీ పుచ్చకాయ చెట్లు. పుచ్చకాయ అంటే కలంగరి పండు అంటే వాటర్ మెలన్, కర్బూజ్. ఇందులో ఇప్పుడు ఇవి కానిపోస్తున్నాయి కదా, నేను చూపిస్తుండేది బెండకాయ ఇత్తనాలు. ఇవి కానిపోస్తున్నాయి కదా, బీరకాయ ఇత్తనాలు. ఈ 2 బీరకాయ ఇత్తనాలు, 2 బెండకాయ ఇత్తనాలు, 2 ఈ కానిపోస్తున్నాయి కదా జామకాయ ఇత్తనాలుగా, అవి నిన్న వంకాయ ఇత్తనాలు. ఇట్లా నారు పోసుకున్నా. ఇప్పుడు ఇవి వస్తాయో రావో, వచ్చిన తర్వాత మరొక వీడియో చేసి చూపిస్తా. ఈరోజు టమాటా ప్లాంట్ కేర్ గురించి కూడా చెప్పబోతున్నా. టమాటా ప్లాంట్కి వచ్చే డిసీజెస్ కూడా చెప్పబోతున్నా. టమాటా ప్లాంట్ ఎట్లా పెంచుకోవాలనేది కూడా చూపిస్తున్నా. కానీ రీపోర్టింగ్ అయితే ఇప్పుడు నేను చేయదలుచుకోలేదు, నేను పాట్స్ రెడీ చేసుకోలేదు కాబట్టి రీపోర్టింగ్ మరొకసారి ఎప్పుడైనా చేస్తాను. ఈ పుచ్చకాయలు కూడాను ఇంకా కొద్దిగా పెరిగిన తర్వాత ఇవి కూడా రీపాట్ ఒకేసారిగా చూపిస్తారు రీపాట్ చేసేటప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్? మొత్తం మట్టితో తీసేసి కొద్దిగా మట్టి ఇట్లా విడుచుకొని ఇవి పెడతానండి. ఇవి మొత్తం మొలకలెత్తేంత వరకు ఇదైతే ట్రే డిస్పోజ్ నేను తీయను. తర్వాత ఇది చూడండి, ఇప్పుడు టమాటా చెట్లు ఇంతవరకు వచ్చినాయి. ఇప్పుడు ఏం చేయాలా? ఇప్పుడైతే కటింగ్ చేయొద్దు, వచ్చే చిగురుల్ని రానివ్వండి. ఇంకా కొద్దిగా ఇంత ఎత్తు అయిన తర్వాత అప్పుడు ఇది ఉంటుంది కదండి, ఇది చూస్తున్నారు కదా, ఈ చిగురు, ఇట్లాంటి చిగురుని కట్ చేయాల. దాన్ని ఏమంటారు? ఈ చిగురుని ఏం తిందమ్మా? ఏం తిండియా? ఈ చిగురుని ఏమంటారు? దీన్ని టిప్స్ కటింగ్ అంటారు. ఈ టిప్స్ కట్ చేయడం వల్ల ఈ స్టేజ్లో కట్ చేస్తే ఇది ఫస్ట్ స్టేజ్ అండి. 3G కటింగ్ అని పిలుస్తారు. అట్లా 3G కటింగ్ చేయడం వల్ల మనము పంట ఎక్కువ తీసుకోవచ్చు, కాయలు ఎక్కువ దిగుబడి వస్తుంది. పించు చేసిన ప్రతి సైడ్ 2 కొమ్మలు ఫామ్ అవుతాయి.
అట్లా 2-3 స్టెమ్స్ ఫామ్ అవుతాయి కాబట్టి 3G కటింగ్ చేసుకుంటే పంట ఎక్కువ వస్తుంది అని చెప్తారు. దీన్ని రీపోర్టింగ్ చేసుకోవచ్చు. ఆఫ్ కోర్స్ దీన్ని రీపోర్టింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్క టమాటా చెట్టు పెంచుకున్నా కూడాను దాదాపు ఒక మనము ఎట్లా చూపించాలా, ఈ వేస్ట్ పైప్ ఉంది కదండి, ఈ పైప్ చూపిస్తాను ఎగ్జాంపుల్ మీకు. ఈ పైపులో ఇంతే పైపు కదండి, ఈ పైపులో మనం ఇప్పుడు కింద కవర్ వేసేసి ఒక మొక్క పెట్టుకున్నాం అనుకోండి, ఇది టమాటా మొక్క దాదాపు వారానికి కిలో టమాటా కాయలు అయితే పొందొచ్చు. ఇంత సైజు మీరు కుండి తీసుకున్న ఒకే ప్లాంట్ పట్టుకోవాలి. ఇప్పుడు ఇవి ఇన్ని ప్లాంట్స్ ఉన్నాయి కదా, ఇన్ని ఒకే దాంట్లో పెట్టకూడదు, ఇది ఒక్క ప్లాంటే పెట్టాలా. ఇది ఒక్క ప్లాంట్కి వస్తూ స్టెమ్ వీక్ అవుతూ పోతుంది. స్టెమ్ ఎట్లా వీక్ అవుతుంది అంటే బరువుకి వంగిపోతుంది. వంగకున్నట్టుగా మనము ఒక ఏదన్నా కట్టనో కర్ర తుంటనో పెట్టేసి ఇది దీనికి సపోర్ట్ ఇవ్వాలి. సపోర్ట్ ఇచ్చి దీన్ని, లేదా ఉత్త దారాలతో అయితే 2 ఉంటే అట్లా చేయొచ్చు, 1 ఉంటే చేయనికి రాదు. నేను ఇట్లా దారాలతో 2 చేర్చి ఇట్లా సపోర్ట్ ఇచ్చిన, కానీ దారంతో సపోర్ట్ నీకు రాదు, ఇది 1 ఉంది కాబట్టి. దీన్ని ఏం చేయాలప్ప అంటే మనము ఒక స్టిక్ పెట్టేసి దాన్ని సపోర్ట్ ఇచ్చి కట్టేసి 3G కటింగ్ చేసుకుంటే పంట ఎక్కువ వస్తుంది. దీన్ని కేర్ చేసేది ఎట్లా, వాటర్ ఎక్కువ ఇవ్వకూడదండి, సఫిషియంట్ ఆఫ్ వాటరే ఇవ్వాలా. కానీ ఎక్కువ ఉంటే రూట్స్ కులిపోయే ఛాన్సెస్ ఉంటుంది, రూట్స్ రాడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. రూట్స్ రాడ్ కాకూడదంటే ట్రైకోడర్మా, సూడోమోనాస్ ఇవన్నీ వేసుకుంటే రూట్స్ రాడ్ కావంట. నాకు ఇది తెలియదండి, నేను ఇంకా మీద తెచ్చుకున్నాక మీకు ప్యాకెట్స్ ఎట్లా ఉంటుంది అనేది కూడా చూపిస్తాను. ఫర్టిలైజర్స్, ఆర్గానిక్ ఫర్టిలైజర్స్, ఇది నేను పండించుకుంటుండేది కూడా ఆర్గానిక్ బాల్కనీ గార్డెన్. నేనైతే కెమికల్స్ ఏవి వాడతలేను, అన్నీ ఆర్గానికే. ఇంకొకటి టమాటా పండతలే ఫస్ట్ స్టేజ్ ఇది. ఇప్పుడు రీపోర్టింగ్ చేసుకుంటాము, కొద్ది వరకు పెరుగుతుంది, కొందరికి పూత కూడా వస్తుంది, వచ్చిన తర్వాత రాలుతుంది. అవును, అఫ్కోర్స్ అందరికీ ఫస్ట్ పూత రాలిపోతుంది, నెక్స్ట్ వచ్చే పూత గట్టిగా నిలబడుతుంది. నిలబడినాక కాయకి ఫర్టిలైజర్స్ చాలా ఇవ్వాలి, లిక్విడ్ ఫర్టిలైజర్స్ కానివ్వండి, ఏదే కావండి. ఆ లిక్విడ్ ఫర్టిలైజర్స్ వల్ల కాయ వెయిట్గా వస్తుంది, బాగా బరువుగా ఉంటుంది, కాయ బాగా బలంగా లావుగా అవుతుంది. అదైన తర్వాత ఇది పెరిగేటప్పుడు డిసీజెస్ వస్తాయి, లీఫ్ మైనస్ చాలా వస్తాయి, లీవ్స్ ఒట్టిగా అయిపోతాయి. ఇంకా తర్వాత అప్పుడప్పుడు నీమ్ ఆయిల్ అయితే స్ప్రే కంపల్సరీ చేయాలా మనం దీనికి. నీమ్ ఆయిల్, లేదా నాకు తెలియదు, నేను నీమ్ ఆయిల్ అని అనుకో, ఏంటి యూకలిప్టస్ ఆయిల్ మిక్స్ చేయొచ్చంట. అన్ని దానిలోకి ఏ ఆయిల్ అయినా తీసుకోండి, 5 to 10 drops సాఫ్ట్ లిక్విడ్ సోప్ యాడ్ చేయాలండి. ఏదే కానివ్వండి, షాంపూ కానివ్వండి, ఏదే కానివ్వండి, మైల్డ్ లిక్విడ్ సోప్ అని అనుకోండి. చాలా స్ట్రాంగ్ కమ్మే ఉన్నది అంటే చాలా ఇది ఉన్నది, స్ట్రాంగ్ ఎక్కువ ఉండకూడదు అనమాట. బేబీ సోప్స్ అయితే బెటర్ అండి, బేబీ షాంపూస్, బేబీ సోప్స్ అయితే లిక్విడ్ సోప్స్ బెటర్ మనకి. బేబీ అయితే చాలా ఇవి ఉండవు, సో దట్ అది బెటర్ అనుకుంటా. దాంతో ఫుడ్ ఆయిల్ ఏదైనా కానీ, కుకింగ్ ఆయిల్ కానివ్వండి, ఏదే కానివ్వండి, అది 5 ml అంతా తీసుకొని మిక్స్ చేసేసి బాగా స్ప్రే కొట్టేసేయండి. అప్పుడు ఇది డిసీజ్ తగ్గుతుందంట. తర్వాత ఆకు ఇట్లా ముదురుకుని పోతుంది, ఇట్లా ఈ విధంగా ముదురుకుపోతుంది, ఇట్లా ముదురుకుపోతుంది, లేదా ఇట్లా పైన ముదురుకుపోతుంది. అప్పుడు బటర్ మిల్క్ స్ప్రే చేయాలండి. బటర్ మిల్క్ అంటే పుల్లటి మజ్జిగ, దానివల్ల పూత బాగా నిలబడుతుందంట, కాయ బాగా ఫామ్ అవుతుంది. నేను పుల్లటి మజ్జిగ అంటే అప్పుడప్పుడు స్ప్రే చేసినానండి. ఇప్పుడు కాయ ఫామ్ అయిన తర్వాత అయితే నేనేం స్ప్రే చేయలేదు, నాకేం కాయ రాలిపోలేదు, పూత అయితే రాలిపోయింది, మళ్ళీ నిలబడింది. 2 కాయలు కూడా వచ్చినాయి, లాస్ట్లో అది కాయ కూడా చూపిస్తా వేరే చెట్టుది. ఇప్పుడు ఇది రీపోర్టింగ్ చేసుకున్నాక కాయ వచ్చినాక పండాల. ఈవెన్ నాకు కూడా సేమ్ అయింది, పండలేదు. అప్పుడు ఏం చేసిన, కాల్షియం తగ్గిందనేసి వరకు ఎగ్షెల్స్ పౌడర్ ఇచ్చిన, అది కానీ పంచలేదు కదా, ఏంది ఇది కాయ వచ్చి 10 రోజులు అయినా కూడా ఇంకా పంచలేదు, గ్రోత్ అవుతుందా లేదా అన్న డౌట్. గ్రోత్ కాల పండలేదు. తర్వాత ఏం చేసి చాక్ పీస్ పౌడర్ చేసి నీళ్ళలోకి వేసి అది పండకపోయా. మళ్ళీ ఏం చేయాలని లాస్ట్కి బీట్రూట్ చెక్కు ఉంటుంది కదండి, బీట్రూట్ చెక్కు నీళ్ళలోకి వేసి తర్వాత 4-5 ముక్కలు బీట్రూట్ చాక్ పీస్ తిన్నావా నువ్వు ఇప్పుడు వరకు? రుచిక అయ్యో ఇడ్రా నన్ను రుచిక తిన్నావా? తిన్నావా? నోట్లో పెట్టుకున్నావా? మళ్ళీ ఇడ్రా, నేను చూస్తాను నువ్వు నోట్లో ఏం పెట్టుకున్నావు అని చూస్తారా. కడుపుకు వస్తాడులే కానీ డాక్టర్ తాత వస్తాడులే. కాయ పండలేదు. అప్పుడు బీట్రూట్ మొక్కలు 4-5 మొక్కలు లావట్వి నీళ్ళలోకి వేసి 4-5 రోజులు వదిలేసి అట్లనే నీళ్ళు ఇచ్చినానండి. ఇప్పుడు పండింది కాయ. తిన్నావు కదా, ఏం తింటున్నావు చూపి ఏం తింటున్నావు చూపిమా.
4-5 రోజులు వదిలినా ఇప్పుడు అది బీట్రూట్ జ్యూస్ వల్ల పండిందండి కాయ. సో దట్ బీట్రూట్ జ్యూస్ అని ఇచ్చుకోండి, కాల్షియంకి ఎగ్షెల్స్ పౌడర్ అని ఇచ్చుకోండి. ఫర్టిలైజర్స్ అయితే కాయ వచ్చిన టైంలో చాలా ఇస్తే పండుతుందండి. నీళ్ళు కూడా లిమిటెడ్గా నీళ్ళు పొద్దున కొన్ని సాయంత్రం కొన్ని పోయాలండి. ఏం తిన్నావు చెప్పు నువ్వు ఫస్ట్? ఆచి నేను చూస్తా. ఆచి మళ్ళీ చప్పిస్తున్నావు కదా నువ్వు తిన్నావు, నువ్వు నాకు తెలుసు. మళ్ళీ ఏం తిన్నావు? ఏందది? అయ్యప్ప ఏమది రుచిగా చూపివా నాకు. ఏందది? చాక్లెట్స్ కదా? అవునా? మళ్ళా నువ్వు ఏం తిన్నావు అది తీసుకొని వచ్చి చూపిస్తావా నాకు? చూపిపో, చూపి. పొట్టగా వస్తాడు కానీ డాక్టర్ తో అప్పుడు సరిపోతుంది. పురుగులు వస్తే ఏమైనా వస్తే ఇమ్మీడియట్గా మనం స్ప్రే చేసుకోవాలి నీమ్ ఆయిల్. స్ప్రే చేసుకోకపోతే మళ్ళీ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. తక్కువ దాంట్లో లీఫ్ మైనర్ ఇది తిన్నావా? అది కూడా కడుపు పడుతుందమ్మా. అది గోధుమది కాదు రవా. ఉప్మా కావాలన్నా? పొద్దున్న చేయను తినలేదు కదా నువ్వు. తర్వాత ఆకులు చాలా మట్టుకు లీఫ్ మైనర్స్ 1-2 ఆకులు ఉంటే ఇట్లా తెంపి దూరంగా వేసేయండి. ఇస్తాను కొద్దిగా దూరంగా వేసేయండి. దూరంగా వేయడం వల్ల మాకు ప్రాబ్లం ఏం కాదు. దూరంగా వేసేయండి చాలా మట్టుకు. ఏడే పెట్టినా చూడు తీసుకొచ్చు తీసుకో. దూరంగా వేసేసినాం అనుకోండి ఇంకా అది మనకు ప్రాబ్లం కాదు. లేకుండా పక్కలలో వేసుకున్నాం అనుకో వేరే చెట్టుకు డిసీజ్ వస్తుంది. ఈ కాకరకాయ చూడండి గ్రోత్ నేనే ఆపేసినది. ఎట్లా అంటే మన తీగ తీసి తీగ వేసి ఆడ అడ్డం ఉంది వేరే వాళ్ళు వస్తున్నారని నాది చెప్తాను కదండి. ఇట్లా పక్కలో షిఫ్ట్ చేసినాను. ట్యాంక్స్ వాళ్ళకి చెప్పిన దానికి అట్లా ఈ పక్కలో వచ్చేసింది. లేకుండా నాకు కిటికీకి అడ్డమవుతుండా. ఇప్పుడు కాకున్నట్టుగా నా చెట్లు కూడా సేఫ్ అయినాయి. ప్లస్ నా కాకరకాయ డిస్టర్బ్ అయ్యిందండి. సారీ దీనికి గ్రోత్ ఆగిపోయింది కదా. ఆటికి కట్ చేసుకోవాలేమో చూసా. ఇంకొక 2 రోజులు ఆగేసి ఇక్కడ పండిపోతూ ఉంది. చూసి కట్ చేసుకుంటాను. కాకరకాయ తీగ అండి పాకుతూ ఉంది మెల్లంగా. 4-5 తీగలు మొత్తానికి ఉంది. ఇది ఒక తీగ సపరేటు, ఇది ఒక తీగ సపరేటు, ఆడో 2 తీగలు, ఈడో 2 తీగలు, అన్ని తీగలకి తీగలు జోడైనాయండి. ఇది ఒక దాంట్లో ఉంది, ఇది ఒక దాంట్లో ఉంది. రుచిక పోదాం, రుచిక పోదాం. ఈడొక తీగ ఉండండి. అదే నేను కన్ఫ్యూజ్ అవుతుంది. ఈడొక తీగ ఉంది, ఈడొక తీగ ఉంది, ఈడొక తీగ ఉంది, ఈడొక తీగ ఉంది. అన్ని 4 చెట్లు అండి ఇవి. సపరేట్ చెట్లు. నేను చెప్తాను కదండి మీకు బీట్రూట్ జ్యూస్ ఇచ్చిన తర్వాత నా కాయ బాగా పండిందండి. పండ స్టేజ్కి వచ్చింది. అని చూడండి ఇదో పండిపోతూ ఉందండి నా కాయ. ఇప్పుడు ఇదే ఇంతే సైజు వచ్చింది. ఎందుకు ఈ మిస్టేక్ అయ్యింది? ఇంతే చిన్న సైజు ఎందుకు వచ్చింది? మళ్ళీ వేరే కాయలు వచ్చినాయి చూడండి పిందెలకు. ఇదొక పిందె, మళ్ళా మరొక పిందె కూడా ఉండాలండి. ఈడొక పిందె, ఈడొక పిందె, ఈడొక్క పిందె, ఈడొక్క పిందె, ఈడొక పిందె అండి. 2 చిన్న పిందెలు కనిపిస్తున్నాయా? ఈ పండు కూడా ఎంత ఈజీగా పండిపోతా ఉంది చూడండి. అట్లా బీట్రూట్ జ్యూస్ మీరు కూడా స్ప్రే చేసుకోండి. కాయ మీద పండుతుందండి. అఫ్ కోర్స్ పండుతుంది. చూద్దాము పండిన తర్వాత. మళ్ళీ పండిన తర్వాత కూడా మీకు చూపిస్తా. ఇది ఈ బకెట్లో వేరే ఏమి పెట్టకున్నట్టుగా ఈ ఒక్క చెట్టునే పెట్టుకోండి ఈజీగా. పో ఇంకా నువ్వు పో. ఇవి 2 చెట్లు అండి టమాటాలు కూడా. ఇదొక చెట్టు వేరేది, ఇదొక చెట్టు వేరేది. ఇప్పుడు దీనికి కాయ వస్తూ ఉంది. దీనికి ఆల్రెడీ కాయ 2 వచ్చినాయి. గ్రోత్ తక్కువ ఉందండి కాయలు. ఎందుకంటే చాలా చిన్నది కదండి కుండి. నేను బాల్కనీలో పెట్టుకోవాలా, ఆయన కూడా ఏదో కొద్దిగా యూటిలైజ్ చేసుకోవాలా, ఆర్గానిక్ ఏమైనా తినాలా అనేసి నేను ఇట్లా పెంచుకున్నాను. మీరు ఆ మిస్టేక్ చెయ్యకండి. ఆయనంత కాడికి టెర్రస్ మీద పెట్టుకోనికి ప్రయత్నించండి. టెర్రస్ మీద పెట్టుకుంటేనే బాగా. బాల్కనీలో కూడా పెట్టుకోవచ్చు. దీనిలో ఒక్క మొక్క పెట్టుకుంటే ఈజీగా పండుతుందండి, ఈజీగా వస్తుంది. ఇంకొకటి మీకు చూపించాలా, ఫుట్ లాంగ్ బీన్స్ చూడండి ఎంత పెద్దగా వచ్చినాయో. 2 ఫుట్ లాంగ్ బీన్స్ అండి ఇవి. అలసందకాయలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బై బై ఫ్రెండ్స్.